హాయ్ పిల్లలు, వెల్కమ్ బ్యాక్ టు హరినియాస్ వర్డ్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఎక్స్పోనెంట్స్. బేసిక్ ఎక్స్పోనెంట్స్ ఎందుకు యూజ్ చేస్తాము? ఏదైనా ఒక లార్జ్ నెంబర్ని లేదంటే ఏదైనా ఒక నెంబర్ రిపీట్ అయ్యేటప్పుడు మనం దాన్ని ఈజియెస్ట్ షార్టెస్ట్ ఫామ్లో రిప్రజెంట్ చేయాలి అంటే ఎక్స్పోనెంట్స్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 5 into 5 into 5 into 5 into 5 into 5. దీన్ని షార్ట్ ఫామ్ లో ఎలా రిప్రజెంట్ చేస్తాము? బేస్ వచ్చేసి ఇక్కడ మనకి ఏదైతే నంబర్ కనిపిస్తుందో ఆ నంబర్ని రాస్తాం. ఇది బేస్ అంటాము. అదే నంబర్ ఎన్ని టైమ్స్ రిపీట్ అయిందో దాన్ని పవర్ లో రాస్తాం. సో 1 2 3 4 5 6 5 పవర్ 6. 5 అనేది బేస్. మనకి ఏదైతే కనిపిస్తుందో మనం చూసినప్పుడు ఆ నెంబర్ని ఇటు రాస్తాం కదా, దాన్ని బేస్ అంటాం. ఇక్కడ పైన రాస్తాం చూడండి, దాన్ని పవర్ కానీ ఇండెక్స్ కానీ లేదంటే ఎక్స్పోనెంట్ అనేసి కానీ అంటాం. సో 6 ఇస్ ద ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది. 1 2 3 4 5 6. సో 6 ఇస్ ద పవర్. 5 పవర్ 6 ఇది షార్టెస్ట్ ఫామ్. సో దీంతోనే కొన్ని కండిషన్స్ ఉన్నాయి చూడండి. -1 హోల్ పవర్ 2 అంటే మనం ఏం చేయాలి? ఇక్కడ -1 ని 2 టైమ్స్ రాసుకోవాలి. -1 ఇంటూ -1. ఆన్సర్ ఏమవుతుంది మనకి? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఆల్రెడీ మనకు తెలుసు 1 ఇంటూ 1 1. ఎప్పుడు కానీ పవర్లో ఈవెన్ నెంబర్ వస్తే లోపల మైనస్ అయినా ఉన్నాయండి, ప్లస్ అయినా ఉన్నాయండి, మనకి ఆన్సర్ వచ్చేసి పాజిటివ్ లోనే వస్తుంది, ప్లస్ సైన్తోనే వస్తుంది. -1 హోల్ క్యూబ్. మనం -1 ఎన్ని టైమ్స్ రాసుకోవాలి? సెకండ్ కండిషన్. -1 ఇంటూ -1 ఇంటూ -1. సో ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, దెన్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. సో మనకు ఆన్సర్ -1 ఇంటూ 1 1, 1 ఇంటూ 1 1 1. మనకి ఎప్పుడైనా 3 ఇక్కడ పవర్ లో ఆడ్ నెంబర్ ఉంది, ఇక్కడ లోపల బేస్ వచ్చేసి నెగిటివ్స్ లో ఉండింది అంటే మనకి ఆన్సర్ ఆల్వేస్ నెగిటివ్స్ లో వస్తుంది. దిస్ టూ ఆర్ ద మెయిన్ కండిషన్స్. ఎప్పుడైనా మీకు ఎక్స్పోనెంట్స్ రాసేటప్పుడు ఈ సైన్స్ అనేటివి మర్చిపోవద్దండి. అంటే మనం ఏమని చదువుతాం నార్మల్ గా? 5 స్క్వేర్, లేదంటే ఇక్కడ 5 క్యూబ్, 5 పవర్ 4. ఇది 5 పవర్ 29 ని మనం ఏమని చదవచ్చు అంటే 5 రైజ్డ్ టు ద పవర్ ఆఫ్ 29 అనేసి అని చదవచ్చు. ఇప్పుడు మీకు ఏదైనా క్వశ్చన్స్ పవర్స్ లో ఇస్తే నార్మల్ గా ఎలా రాయాలి, నార్మల్ గా రిపీటెడ్ ఫామ్ లో ఇస్తే పవర్స్ లో ఎలా రాయాలో చూద్దాము. 5 క్యూబ్ ఇచ్చారంటే ఏమని రాస్తాము? 5 ఇంటూ 5 ఇంటూ 5. ఇలా క్వశ్చన్ ఇస్తే ఇలాగా ఎక్స్పాండ్ చేసి రాస్తాం. ఇప్పుడు సేమ్ ఇంకొక క్వశ్చన్ 5 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 5 ఇలా ఇస్తే మనం దాన్ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్ లో రాయమన్నారంటే ఎట్లా రాస్తాము? ఇక్కడ మనకి ఏదైతే నెంబర్ కనిపిస్తుందో ఆ నెంబర్ ని బేస్ లో రాసుకుంటాము. ఎన్నిసార్లు రిపీట్ అయిందో దాన్ని పవర్ లో రాస్తాము. 1 2 3 4 టైమ్స్. ఇప్పుడు ఇంకొక కండిషన్ చూద్దాము. ఏదైనా ఒక రేషనల్ నెంబర్ ఇచ్చి దాన్ని పవర్ నొటేషన్ లో కన్వర్ట్ చేయమంటే ఎలా రాయొచ్చు? ఎగ్జాంపుల్ 27/64 ఇచ్చారు. దీన్ని పవర్ నొటేషన్ లో రాయమన్నారు. సో ఫస్ట్ మనకి న్యూమరేటర్ ఎంత ఉంది? 27. 27 ఏ టేబుల్ వస్తుంది? 3 టేబుల్. 3 9s are 27, 3 3s are 9. సో ఇక్కడ 3 అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది? 3 టైమ్స్. సో 3 పవర్ 3. డినామినేటర్ లో ఉండే 64 తీసుకోండి. సో 4 టేబుల్ లో చూడండి. 4 1s are and then 4 6s are 4 4s are 16. సో 4 ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది? 3 టైమ్స్. సో 4 పవర్ 3.
దీని పవర్ నొటేషన్ లో మనం రాయొచ్చు అంటే 3 బై, ఇక్కడ రెండు పవర్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి 3/4 హోల్ పవర్ 3. ఏదైనా రేషనల్ నంబర్ ఇచ్చి పవర్ నొటేషన్ లో రాయమన్నప్పుడు ఇలా రాయొచ్చు. ఒక నంబర్ ఇచ్చేసి రేషనల్ నంబర్స్ లో దాన్ని మీరు సాల్వ్ చేయమంటే ఎలా చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ 1/4 హోల్ క్యూబ్ ఇంటూ 4/3 హోల్ క్యూబ్ హోల్ స్క్వేర్. దీన్ని సాల్వ్ చేయమంటే ఎలా చేస్తారు? ఫస్ట్ 1/4 హోల్ క్యూబ్ అంటే 1/4 ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది? 3 టైమ్స్. 1/4 1/4. ఇక్కడ 4/3 ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది? 2 టైమ్స్. 2 టైమ్స్ రాసుకోండి. 4/3 ఇంటూ 4/3. ఇక్కడ న్యూమరేటర్ లో ఉండే 4, డినామినేటర్ లో 4 క్యాన్సిల్. ఇక్కడ 4, ఇక్కడ 4 క్యాన్సిల్. సో అన్ని న్యూమరేటర్స్ ని మల్టిప్లై చేస్తే 1, డినామినేటర్స్ ని మల్టిప్లై చేస్తే 36. ఇలా సాల్వ్ చేయొచ్చు. నేను ఒక నంబర్ ఇచ్చి ఆ నంబర్ యొక్క రెసిప్రోకల్ కనుక్కోమన్నారు అంటే ఎలా చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ 5/6 హోల్ పవర్ 3. ఈ నంబర్ కి రెసిప్రోకల్ కనుక్కోమన్నారంటే ఏం చేయాలా? ఏదైనా నంబర్ న్యూమరేటర్ లో ఉండేది న్యూమరేటర్ నుంచి ఉండేది డినామినేటర్ లోకి రాసుకోండి, డినామినేటర్ లో ఉండేది న్యూమరేటర్ రాసుకోండి. సో 6/5 హోల్ పవర్ 3. ఎక్స్పోనెంట్స్ లో కొన్ని లాస్ ఉన్నాయి, అవి ఏంటో చూద్దాం. వాటికి ఎగ్జాంపుల్స్ కానీ చూద్దాము. a power m into a power n is equals to a power m plus n. a power m divided by a power n is equals to a power m minus n. a power m whole power n is equals to a power m into n. a power m into b power m is equals to ab whole power m. a power m divided by b power m is equals to a divided by b whole power m. a by b whole power minus n. ఇక్కడ ఏం చేస్తున్నాం మనం? రెసిప్రోకల్. సో b by a whole power n. a power 0 is equals to 1. వీటికి ఎగ్జాంపుల్స్. సో 2 power 3 into 2 power 2 is equals to 2 power 3 plus 2. ఇక్కడ ఏం యూస్ చేసాము? a power m into a power n is equals to a power m plus n. Next 2 power 3 divided by 2 power 2 is equals to 2 power 3 minus 2. 2 power 1. Next, third, a power n whole power n is equals to a power m into n. So, 2 power 3 whole power 2 is equals to 2 power 3 into 2 is equals to 2 power 6. Next, a power m into b power m is equals to ab whole power m. 2 cube into 3 cube is equals to 2 into 3 whole cube is equals to 2 3s are 6. 6 power 3 is the answer. Next, fifth rule. A power m divided by b power m is equals to ab power a divided by b whole power m. 2 cube divided by 3 cube is equals to 2 by 3 whole cube. Next, sixth one. 2 by 3 whole power minus 4 is equals to 3 by 2 whole power 4. That is this formula. A by b whole power minus n is equals to b by a reciprocal number. Next, any number power 0 is equals to 1. 5 power 0 is equals to 1. 10 power 0 is equals to 1. Like that. Any number power 0 is equals to always
ఆఫ్ పవర్స్. ఇప్పుడు m is equals to n ఉంది. ఇక్కడ త్రీ కండిషన్స్ ఉన్నాయి. m is equals to n, m is greater than n, m less than n. m is equals to n అయినప్పుడు ఆల్వేస్ ఆన్సర్ అనేది 1 ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ టూ పవర్ 3 by 2 power 3. ఆన్సర్ ఏమవుతుంది? 2 by 2 whole power 3 is equals to 2 to cancel, 1 by 1 power 3 is equals to 1. ఏదైనా ఇది బేస్ లో ఏ ఉంది, సేమ్ నెంబర్ ఉంది న్యూమరేటర్ లో డినామినేటర్ లో, పవర్స్ సేమ్ గా ఉన్నాయంటే ఆల్వేస్ ఆన్సర్ అనేది 1 వస్తుంది. నెక్స్ట్ కండిషన్ m is greater than n. m ఎక్కువగా ఉండాలి, n తక్కువగా ఉండాలి. సో 2 power 3 by 2 power 2. ఆన్సర్ ఏమవుతుంది? అప్పుడు బేసిక్ రెండింటి సేమ్ గా ఉంది కాబట్టి 2 3 minus 2. 2 power 1 is equals to 2 is the answer. ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. a power m minus n ఫార్ములా. నెక్స్ట్ కండిషన్ m less than n. m చిన్న నెంబర్ ఉంది, n బిగ్ నెంబర్ ఉన్నప్పుడు ఎటు చేస్తాము. సో 2 power 2 divided by 2 power 3. a power m 2 ఉంది, n 3 ఉంది. సో 1 by 2 power 2 minus 3. So 1 by 3 minus 2 power 1. So 1 by 2. ఇట్లా మీకు ఈజీగా ఇచ్చినప్పుడు ఈ కొంచెం బాగా అర్థం చేసుకునేదానికి సమ్ లెంతీ ప్రోగ్రెస్ చేయగలము. చూడండి, ఫస్ట్ వన్ 4 power minus 1 plus 8 power minus 1 divided by 2 by 3 minus 1. ఫస్ట్ వన్ ఆన్సర్ 4 power minus 1 అంటే ఎంత? 1 by 4 plus 8 power minus 1 అంటే 1 by 8 and divided by 2 power minus 1 రెసిప్రోకల్ చేస్తున్నాం. సో 3 by 2 whole power 1. సో ఇక్కడ అడిషన్ వచ్చింది కాబట్టి మనకి తెలుసు కదా ఎక్కడ అడిషన్ చేయాలో. సో 1 by 4 దీనికి మాత్రం తెలియదు. 1 by 4 plus 1 by 8. సో బటర్ఫ్లై మెథడ్ 8 plus 4 divided by 4 8s are 32 divided by 3 by 2. 3 by 2. 8 plus 4 is 12. 12 by 32 divided by 3 by 2. Next. దీన్ని మనము డివిజన్ లో ఉంది కాబట్టి మల్టిప్లికేషన్ కి మార్చుకున్నామంటే ఈజీ అవుతుంది మనకి. ఇంకా 12 by 32 into 2 by 3. 3 1s are 3 4s are 2 1s are 2 16s are 4 1s are 4 4s are. Answer is 1 by 4. Easy. Only 4 steps లో మనము whole power minus 3 whole power minus 1. మీరు ఈ ప్రాబ్లం చూడగానే అయ్యో చాలా పెద్దదిగా ఉంది నేను చేయలేను అని ఫీల్ అవుతారు. బట్ చాలా సింపుల్. చూడండి, మనకి బేస్ ఏముంది? -3 by 4. పవర్స్ అన్నిటిని మనము యాడ్ చేసుకోవాలి, సారీ మల్టిప్లై చేసుకోవాలి. పవర్స్ అన్నిటిని -2 into -3 into -1. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి? -3 by 4 whole power 2 3s are 6. 6 1s are 6. Minus into minus plus. Plus into minus minus. Minus 6. దీని ఇప్పుడు ఇక్కడ a by b whole power minus n అంటుంది. మనం ఏం చేసుకోవచ్చు? రెసిప్రోకల్ చేసాము అంటే 4 by 3. ఇక్కడ మైనస్ ఉంది, r is గా మైనస్. నెక్స్ట్ whole power 6.
మనం ఇప్పుడు ఏం చేయాలా -4/3 మైనస్ రాదు ఎందుకు అంటే ఇక్కడ ఈ 6 అనేది ఈవెన్ 6 ఈవెన్ గా ఉంటే ఇన్సైడ్ బేస్ లో మైనస్ ఉన్నా కానీ మనకి ప్లస్ వస్తుంది 4/3 ఇంటూ 4/3 ఇంటూ 4/3 ఇంటూ 6 టైమ్స్ రాసుకోవాలి 4/3 ఇంటూ 4/3 ఇంటూ 4/3 సో ఇక్కడ ఏది క్యాన్సిల్ కాదు సో మనం ఏం చేయాలి మల్టిప్లై చేసుకొని రాసుకో సో 4 4s are 16 16 4s are 64 64 4s are 256 256 4s are 1024 1024 4s are 4096 numerator lo 4096 next 3 3s are 9 9 3s are 27 27 3s are 81 81 3s are 243 243 3s are 729 4096 divided by 729 ఇది ఆన్సర్ దీన్ని ఇంకా సింప్లిఫై చేయాలి అంటే సింప్లిఫై చేసుకోవచ్చు 2 power -1 divided by 5 power -1 whole power 2 into -5/8 whole power -2 దీనికి ఆన్సర్ ఏదో చూద్దాము ఇక్కడ 2 power -1 అనేది ఏ ఫార్ములాలో ఉంది a power -n దాన్ని మనము a power n ఫార్ములాలో రాసుకోవాలి సో 1/2 divided by 1/5 whole square into ఇక్కడ -2 ఉంది దీన్ని మనము a power n a/b whole power n ఫార్ములా -n ఫార్ములాలో ఉంది సో దాన్ని మనము a/b whole power n లో రాస్తున్నాం సో రెసిప్రోకల్ చేయాలి 8/5 whole power 2 1/2 into 5/1 whole square into -8/5 whole square ఇక్కడ 1/2 into 5/1 1 5s are 5 by 2 1s are 2 whole square into -8/5 whole square దీన్ని సింపుల్ ఎక్స్పోనెంట్స్ కాకుండా నార్మల్ స్టాండర్డ్ ఫామ్ లో రాసుకుందాం 5/2 into 5/2 into -8/5 రాదు ఎందుకు అంటే ఇక్కడ పవర్ లో ఈవెన్ నంబర్ ఉంది కాబట్టి ఇక్కడ 8/5 వస్తుంది సో 8/5 into 8/5 5 5 cancel here also 5 5 cancel 2 1s are 2 4s are 2 1s are 2 4s are so 4 4s are 16 in answer for example earth నుంచి sun కి ఎంత దూరం ఉండొచ్చు 154 millions అనుకుందాం 154 millions దాన్ని మనం ఎక్స్పోనెంట్స్ లో చెప్పాలి అంటే ఎలా చెప్పొచ్చు ఏదైనా ఒక నంబర్ ని ఎక్స్పోనెంట్స్ లో చెప్పాలి అంటే 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఫస్ట్ ఫ్యాక్టర్ అనేది ఆ నంబర్ మనం ఏదైతే ఎక్స్ప్రెస్ చేస్తున్నామో ఎక్స్పోనెంట్స్ లో ఆ నంబర్ అనేది 1 to 10 బిట్వీన్ ఉండాలి 1 to 10 in between 1 to 10 లోపలే ఉండాలి 10 మోర్ దెన్ 10 ఉంటే అది మనం సైంటిఫిక్ నోటేషన్ లో చెప్పినట్టు కాదు నెక్స్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి ఆ ఎక్స్పోనెంట్స్ ని మనము ఆల్వేస్ 10 పవర్స్ లోనే చెప్పాలి సెకండ్ ఫ్యాక్టర్ వచ్చేసి పవర్ ఆఫ్ 10 ఏదైనా ఒక నంబర్ ని మనం సైంటిఫిక్ నోటేషన్ లో రిప్రజెంట్ చేయాలి అంటే ఆ నంబర్ 2 ఫ్యాక్టర్స్ ని సాటిస్ఫై చేయాలి ఫస్ట్ వన్ 1 to ఆ నంబర్ అనేది మనం ఏదైతే నంబర్ ని చెప్తా ఉన్నామో ఆ నంబర్ అనేది 1 to 10 ఇన్ బిట్వీన్ 1 to 10 లోపల ఉండాలి పవర్స్ అనేది 10 లోనే 10 పవర్ లోనే ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ ఎర్త్ నుంచి సన్ కి మనం ఇంతవరకు ఏమనుకున్నాము 154 మిలియన్స్ ఉండొచ్చు అనుకున్నాం సో 154 మిలియన్స్ దీన్ని ఇప్పుడు మనం సైంటిఫిక్ నోటేషన్ లో రిప్రజెంట్ చేయాలి అంటే ఎలా చేయొచ్చు ఇక్కడ 2 నంబర్స్ తీసుకొని ఇక్కడ పాయింట్ పెట్టాము అంటే 15 అయిపోతుంది మనకి సో అది ఫస్ట్ కండిషన్ ని సాటిస్ఫై చేయదు సో
మనం ఏం చేయాలి, పాయింట్ అనేది ఇక్కడ పెట్టాలి. పాయింట్ అనేది ఆఫ్టర్ 1 తర్వాత పెట్టామంటే 1.54 అనేది మనకి ఫస్ట్ కండిషన్ ని సాటిస్ఫై చేస్తుంది. ఎందుకంటే 1.54 అనేది మనకి ఇన్ బిట్వీన్ 1 to 10 లోపలే ఉంటుంది కాబట్టి. సో 1.54 ఇంటూ మనం ఇక్కడ పాయింట్ పెట్టాం కాబట్టి, సో ఎన్ని డిజిట్స్ ఆఫ్ ద తర్వాత మనం పాయింట్ పెట్టామో ఆ నెంబర్ ఇది రాసుకోవాలి పవర్ లో. 1 2 3 4 5 6 7 8. సో 10 power 8. ఇది సైంటిఫిక్ నోటేషన్ ఫర్ ద పవర్స్. ఫస్ట్ కండిషన్ మనకి ఏం సాటిస్ఫై చేసింది, ఇక్కడ 1 to 10 బిట్వీన్ ఉంది. 1.54 అంటే ఇన్ బిట్వీన్ 1 to 10. అండ్ దెన్ సెకండ్ కండిషన్ 10 పవర్స్ లో ఉండాలి, పవర్ ఆఫ్ 10 పవర్స్ లో ఉండాలి కాబట్టి 10 power 8. ఇది కానీ మనకి కండిషన్ సాటిస్ఫై చేసింది. 5.6 ఇంటూ 10 power 6. ఇది మనకి సైంటిఫిక్ నోటేషన్ లో రిప్రజెంట్ చేసినట్లయితుందా? కాదు. ఎందుకంటే ఇక్కడ 25.6, ఇక్కడ 25.6 అనేది 25 అనేది మనకి ఫస్ట్ కండిషన్ ని సాటిస్ఫాక్షన్ చేయట్లేదు. ఇది ఫస్ట్ కండిషన్ ని సాటిస్ఫై చేయట్లేదు. 10 కంటే మోర్ దెన్ ఉంది కాబట్టి మనం మిగిలిన నంబర్స్ ని సైంటిఫిక్ నోటేషన్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ అని చెప్పకూడదు. ఇప్పుడు ఏదైనా క్వశ్చన్ మీకు 5.4 ఇంటూ 10 power 3 ఇచ్చారనుకోండి, ఎలా రాస్తారు మీరు? చూడండి ఈజీగా. ఇక్కడ ఎంత ఉంది? 5 4. ఆల్రెడీ పాయింట్ ఇక్కడ ఉంది కాబట్టి ఒక నెంబర్ దీంతో నుంచి రెడ్యూస్ చేయాలి. సో 10 power 3 లో నుంచి ఒక నెంబర్ రెడ్యూస్ చేస్తే ఎంత? 2. సో 2 zeros. ఈజీగా కదా. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, ఈజీగా ఇంకొంచెం ఈజీగా అర్థమవుతుంది. 5.7 ఇంటూ 10 power 8 ఇలా నెంబర్ ఉంది. దీన్ని నార్మల్ స్టాండర్డ్ ఫామ్ లో రిప్రజెంట్ చేయాలంటే ఎట్లా? 5 ఇక్కడ 1 డిజిట్ తర్వాత పాయింట్ ఉంది. సో అందుకని 8 పవర్ ఎంత ఉందో -1 చేయండి, 7 వస్తుంది. సో 7 zeros. 57 and 7 zeros. 1 2 3 4 5 6 7. ఇది స్టాండర్డ్ నోటేషన్. అలాగే ఇప్పుడు ఏదైనా ఒక స్టాండర్డ్ నోటేషన్ ఇచ్చి పవర్ లోకి రిప్రజెంట్ చేయమంటారు. ఇదైతే ఈజీ, మీరు చేసేస్తారు. 54,000 ఇచ్చారు, దీని పవర్స్ లో రిప్రజెంట్ చేయమన్నారు. అప్పుడు ఏం చేయాలి మీరు? ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అవుతుందా లేదా చూసుకోవాలి. సో 5.4 ఇంటూ ఎన్ని పాయింట్స్, ఎన్ని డిజిట్స్ తర్వాత మనం పాయింట్ పెట్టాము? 1 2 3 4. సో 10 power 4. Easy. I hope you got one idea about this exponents. If you like this video, please subscribe my channel. Thank you for watching.